ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. క్రీస్తు దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభు యొక్క సాన్నిధ్యం చేరిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువుతో ప్రతినిత్యం, ప్రభువుతో శ్రేష్టమైన ధన్యత పొందుటకు మనము ముందుకు సాగాలని, మరి అనుదిన ఆశీర్వాదాలు పొందాలని, దేవుని యొక్క సాన్నిధ్యంలో అరుణోదయ కృపావరాలు పొందాలని ఉదయకాలమున దేవుని సాన్నిధ్యం చేరిన మనందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటున్నాం. చేయని మీ అందరికీ కూడా ప్రభునామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గమనించండి, భక్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడు. ఎంత గొప్ప వాగ్దానం ఉదయకాలమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచమని భక్తుడైన పౌలు తెలియజేస్తున్నారు. నిజమే దేవుని బిడ్డలారా గమనించండి, మనము నిర్మించబడినటువంటి దినం మొదలుకొని ఆయన సొత్తుగా, ఆయన కుమారునిగా మనం జీవిస్తున్నాం. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. మన జీవితం, మానవుని యొక్క జీవితం కోసం దేవుడు ఎన్నో కృపావరాలు మనం కుమ్మరించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుని మహిమ కీర్తి కలిగినట్లుగా ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తమై తన ఆత్మను సంచికరుగా ఇచ్చాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, మనము విలువ పెట్టి కొనబడిన వారు మనం చూస్తున్నాం. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని భక్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా గమనించండి, శరీరముతో మరి దేవుని మనం మహిమపరచాలి. మన దేవుని యొక్క ఘనమైన నామాన్ని స్తుతించాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే మానవునికి దయచేయబడిన ప్రాణము, ఆత్మ, శరీరం, దేహం చాలా ప్రాముఖ్యం. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు వాటికి చాలా ప్రాముఖ్యత కల్పించాడు. అందువలన ప్రతి మనిషి తనకి ఇవ్వబడిన ప్రాణమును బట్టి, ఆత్మను బట్టి, దేహమును బట్టి దేవుని ఘనపరచాలి, మహిమపరచాలి, స్తుతించాలి, దేవుని స్తోత్రాలతో కీర్తించాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మొట్టమొదటిది ప్రాణం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని భక్తులు తెలియజేస్తారు. నిజమే దేవుని బిడ్డ గమనించండి, ఒక వ్యక్తిలో ప్రాణము జీవించి ఉన్నాడు కనుక మరి సంకేతముగా దేవుని స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలనే విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ప్రాణము ఉన్నంత వరకు మనము దేవుని స్తుతించాలి. ప్రాణం పోయిన తర్వాత మనం ఏం చేయలేము. అందుకనే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని భక్తులు తెలియజేస్తూ, మను నిన్ను స్తుతించునా, మట్టిలో ఎవరికి నీ స్తుతులు చెల్లిస్తారని కీర్తనకారుడు చెప్పినట్లుగా ప్రాణం ఉన్నంత వరకు మనము దేవుని స్తుతించాలి. మరి జీవము ఉన్నంత వరకు దేవుని స్తుతించాలి. జీవం పోయిన తర్వాత మనం ఏం చేయలేము అన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని జీవించినంత కాలము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ప్రభువును ఘనపరిచి ఆయనకు స్తుతులు చెల్లించాలి. అందుకే కీర్తనకారుడు 146వ కీర్తన మొదటి విషయంలో, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను కీర్తించదనని, నేను బ్రతుకు దినములంతయు నా దేవుని కీర్తించదనని భక్తులు తెలియజేస్తారు. నిజమే దేవుని బిడ్డలారా గమనించండి, జీవం ఉన్నంత వరకు దేవుని మనం స్తుతించగలము, ఆయన కీర్తించగలమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత రెండవ ప్రాముఖ్యమైన విషయం శరీరం లేక దేహం. ప్రాణము జీవమైతే ఆ జీవం ఉండే నివాసం ఉండే శరీరం. కాబట్టి అద్భుతమైన దేవుని నిర్మాణం ఏంటంటే శరీరములో తన ఆత్మ ఉంచాడు కనుక ఎన్నో అవయవాలు వాటిని పనితనమును మనలను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఈ దేహంతో ప్రభును స్తుతించాలి. దేహము దేవుని ఆలయం కనుక ఆయన స్తుతించాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఈ దేవునితో దేవుని మహిమపరచాలి, దేహంతో దేవుని స్తుతించాలని, ఆయన మహిమపరచాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, దేహములో మరి ఆ ఆత్మ లేక ప్రాణం ఉన్నంత వరకు మనం దేవుని స్తుతించాలి, ఘనపరచాలి, ఘనమైన దేవుని నామాన్ని కొనియాడాలన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి దేహము, భౌతికమైన దేహము విలువ లేదు, కానీ దేవుడు దానికి విలువనిచ్చినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే
దేహంతో దేవుని స్తుతించాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే గమనించండి, భక్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9-10 గమనిస్తే, కావున దేహమందునను దేహం విడిచను ఆయన క్రిస్తులమై ఉండవలని మిగులు అపేక్షించున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. నిజమే దేవుని బిడ్డలారా, గమనించండి, దేహము మరి దేవునికి ఇష్టంగా ఉండాలన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత 3వ విధి ఆత్మ పరమాత్మ మానవుల్లో తన ఆత్మను ప్రత్యేకంగా ఉంచువాడు దేవుడే. ఆదికాండం 2:27 మనం గమనిస్తే, దేవుడు నేల మట్టితో నరుడు నిర్మించి నాసికారంధ్రములు జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. కాబట్టి ఆత్మ అన్ని విషయాల్లో మనకు మేలు చేస్తున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి దేవుని మనము స్తుతించాలి, గణపరచాలి. కాబట్టి ప్రాణంతో దేహంతో ఆత్మతో ఆయన స్తుతించాలని దేవుని బిడ్డలారా మన జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించి గణపరిచి నిజముగా మనము దేవుని యొక్క కృప పొందాలని జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఆత్మను సంపనేరక దేహమును సంపువారికి భయపడకుడి అని మత్తయి సువార్త 10:28 చూస్తున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, మనము మన సొత్తు కాదు, మనము దేవుని యొక్క సొత్తు. ఆయన పరిశుద్ధమైన రక్తం అనే శ్రేష్టమైన ధన్యత దేవుడు మనకిచ్చి రక్తంతో అత్యంత విలువైనటువంటి రక్తంతో కొనబడినటువంటి వారం కనుక ఆయన స్తుతించి గణపరిచి ఆయన ఆరాధించి సేవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.